గ్రామ సర్వేలకు గ్రామ సర్వేల యూనియన్కు ముందుగా మా ఇండియా డిస్ట్రిక్ట్ తరఫున కృతజ్ఞతలండి. ఎందుకంటే మీరు పోరాడిన మీరు చేసేది మా జిల్లా నుండి 1% కూడా మేము చేయలేదు. లేదంటే మీ దగ్గర స్టార్ట్ అయింది, మా దగ్గర మిమ్మల్ని చూసి నవ్వుకున్నాం. గ్రూపుల్లో మీరు పెట్టే మెసేజ్లు చూసి కూడా ఏంది మనకేమీ లేదుగా, మనం హాయిగా తిరుగుతున్నాంగా, ఏంది ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు అనుకున్నాం తప్ప ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది మాకు దుర్గా ప్రసాద్ అన్న కాకినాడ జిల్లా నుంచి. దుర్గా ప్రసాద్ గారు కాకినాడ జిల్లా. అప్లాన్ ఎక్కడన్నా ఒకసారి రావాలి. హలో ముందుగా 26 జిల్లాల్లో ఇప్పుడు మనమంతా బయటకు వచ్చి ఎందుకంటే సచివాలయ వ్యవస్థలో ఫస్ట్ చేస్తుంది మన ఒక్కళ్ళం. కాబట్టి మనం కూడా మిగతా వాళ్ళకి స్ఫూర్తిగానే ఉంటాము. కాబట్టి మన హక్కులు మనం సాధించుకోవడం నమ్మకం ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాము, మన హక్కులు మనం సాధించుకున్నాము. ఒకవేళ మన హక్కులు కాకపోతే రీసర్వ్ ఆపడానికి కూడా ముందుకెళ్ళాము. ఒత్తిడి టార్గెట్ మించి ఒత్తిడి చాలా మంది చనిపోయారు. దీనికి బాధ్యత అయితే ఎవరు వహించలేరు. ఇది మేము పలుమార్లు చెప్తున్నాం పై అధికారులకి, ఇలాంటి అప్రమత్తమైన ఒత్తిడిల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం. అలాగే అనారోగ్యాలు ప్రసవం కూడా కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నామని ప్రభుత్వానికి గత 4 సంవత్సరాలుగా అదే జరిగింది. అప్పుడు నివేదించాం ప్రభుత్వానికి, అయినప్పటికీ మాకు ఏమీ మార్పులు అయితే రాలేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ రీసర్వే అనేది భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా పకడ్బందీగా నాణ్యతతో చేస్తే తద్వారా మన రాష్ట్రానికి డిజిటలైజ్ రికార్డు ల్యాండ్ రికార్డ్ చేసిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఒక తలమానిగా ఉంటుంది. దీన్ని పై అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చాలా నాణ్యతతో సర్వే ఎస్ఓపి అన్నారు. ఎస్ఓపి అనేది ఇస్తున్నారు కానీ ఎస్ఓపి అనేది చట్టబద్ధత అనేది ఇచ్చిన ఎడల నడుచుకుని వెళ్తారు. ఏమవుతుందంటే ఎస్ఓపిలో ఒక 20 ఎకరాలు ఉన్నారు, అది కాస్త ఒక వారికి వెళ్ళబట్టి జిల్లాలో 40 ఎకరాలు ఏమంటున్నారు, ఇంకొకరు 60 ఎకరాలు ఏమంటున్నారు. ఇలా ఏమవుతుందంటే ఒత్తిడి అనేది పెరుగుతూ టార్గెట్ పెరుగుకోవడం వల్ల నాణ్యత తగ్గిపోతుంది. అంతిమంగా బాధ్యత ఎవరు చేస్తున్నారంటే ఒక రీసర్వేలోకి వచ్చేసి సర్వే డిపార్ట్మెంట్ గ్రామ సర్వే మొదలుకొని జిల్లా స్థాయిలో ఏడీఆర్ వరకు అంటే డిఎస్ఎల్ వరకు, అలాగే రెవెన్యూ పరంగా విఆర్ మొదలుకొని జాయింట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే అన్నిటికీ సర్వే ఒక రీసర్వే చేస్తున్నామంటే సర్వే మాత్రమే జరుగుతుంది కానీ ఇక్కడ సెటిల్మెంట్ జరగట్లేదు. ఈ సెటిల్మెంట్ కూడా మేము చేస్తున్నామని మా మీద నిందలేస్తూ మా సర్వే బలి చేస్తున్నారు. దీనివల్ల పనిష్మెంట్ మాకే అనారోగ్య పాలతో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? మేమే గ్రామ సభ్యులు అంటే మాతో పనిచేస్తున్న వీఆర్ఓ కొంతమంది వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినట్టు ఉన్నారు. కానీ వాళ్ళు మేమేమంటున్నాం అంటే వాళ్ళు కానీ గ్రామ వీఆర్ఓ కానీ వాళ్ళు మాతో పాటు కలిసి పనిచేస్తున్న ప్రభుత్వానికి గట్టిగా నివేదిక మేమేం కోరుకుంటున్నామంటే ఈ ఒత్తిడితో పని చేయొద్దండి, మా ప్రాణాలని హరించొద్దండి. అలాగే ఇంత పని చేస్తున్నప్పటికీ మాకు ప్రమోషన్ ఛానల్ లేదు ఇప్పటి వరకు. మా పక్క డిపార్ట్మెంట్ ఏఎన్ఎంకి అయితే అగ్రికల్చర్ అందరికీ ప్రమోషన్ ఇచ్చేసారు. మాకు ఏ ప్రమోషన్ ఛానల్ ప్రమోషన్ కాకుండా సీనియర్ లిస్ట్ అనేది ఇప్పుడు ఏ జిల్లాలో నుంచి కూడా మా కమిషనర్ గారికి వెళ్ళలేదు. దీనివల్ల ప్రమోషన్ ఛానల్ మేము 5 సంవత్సరాల నుంచి ఒకే పోస్ట్ లో ఒక ఉద్యోగి 6 సంవత్సరాలు జాయిన్ అయిన తర్వాత 2 రోజులు ఇంక్రిమెంట్లు ఇవ్వాలండి. అది ఇప్పటికీ లేదు, దిక్కులేదు మాకు. సో మేమేం కోరుతున్నామంటే పని చేస్తున్నాము, ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ మాకేంటి ప్రమోషన్ ఛానల్ మేము టెక్నికల్ ఇక్కడ ఏంటంటే అండి ప్రభుత్వం మాకు హై టెక్నాలజీ దీని ఏమంటున్నామంటే హైబ్రిడ్ టెక్నాలజీ సర్వే చేస్తున్నాం. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే హై ఫీచర్ ల్యాప్టాప్స్, ప్రింటర్స్ ఇవన్నీ వాడాలి. వీటన్నిటికీ ఎవరు మాకు ఇవ్వలేదు స్టేషనరీకి. ఇవన్నీ మళ్ళీ మా మీద ఆర్థిక భారం ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆర్థిక భారం మానసిక ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఎన్ని గంటలు పడితే అన్ని ఫోన్ చేయడం అయిపోయిందా లేదా, కొంతమంది అయితే అధికారులు ఈ ఒత్తిడిలో దుర్భాషలాడము చాలా చేస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ సర్వే
ప్రాజెక్ట్ ని చాలా పకడ్బందీగా నాణ్యతతో చేయించండి. ఏదైతే చట్టబద్ధతో చేయించండి. టైం లైన్స్ ఒక టైం లైన్స్ లోనే చేయించండి. స్టేజ్ టైం ప్రొవైడ్ చేయండి. మాకు ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వండి. ఇదే శాంతియుతంగా కోరుకుంటున్నాము.